విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా చక్కని సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనుష్యులలో అనేక మంది దుర్మార్గతను అనుసరిస్తూ ఉన్నప్పుడు, దేవునికి భిన్నంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, వారు ఇంకనూ శిక్షను అందకపోవడాన్ని చూస్తూ, వారు ఇంకా అనేకమైనటువంటి మేలులను అనుభవిస్తూ వారి దుర్మార్గతలు అలా కొనసాగింపబడటాన్ని మనం చూస్తున్నప్పుడు, ఏమిటి వీరు ఇంకా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులు కావటం లేదు, దేవుడు ఇంకా వీరిని అలా చూస్తూ ఊరుకుంటున్నాడేంటి? వీరి దుర్మార్గత ఇంత ఘోరంగా ఉన్నప్పుడు, వీరి అన్యాయం వీరి అక్రమం ఎంత తారాస్థాయికి వెళుతున్నప్పుడు దేవుడు వీరిని ఎందుకు అదుపు చేయటం లేదు, దేవుడు వీరిని ఎందుకు శిక్షించటం లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. దానికి సమాధానం, ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంది. దుర్మార్గుల్ని శిక్షించడానికైనా, నీతిమంతుణ్ణి రక్షించడానికైనా దేవుని దగ్గర ఒక సమయం ఉంది. మానవ మాతృలుగా మనకు ఆ సమయాలు తెలియదు. అందుచేత తొందరపడి ఆలోచిస్తూ ఉంటాం. ఒక దుర్మార్గుడిని చూస్తూ వీడి ఇంకా శిక్షణ పొందటం లేదేంటి, వీడి ఆగడాలకు అసలు ఎక్కడ కూడా మితి లేదు, అంతు పంతు లేదు, విపరీతమైనటువంటి అన్యాయాలను అక్రమాలను చేస్తున్నాడు, విర్రవీగుతున్నాడు, ఇంకనూ వాడు మేలునే అనుభవిస్తున్నాడు, ఇంకనూ వాడు లాభాన్ని చూస్తున్నాడు, వాడిని దేవుడు శిక్షించడా అని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతి దుర్మార్గునికి శిక్ష పడుతుంది, ప్రతి నీతిమంతుడు రక్షింపబడతాడు. దీనికి ఒక సమయం ఉంది, ఈ సమయాన్ని ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. మనము తొందరపడి ఇదేంటి వీరికి శిక్ష కలగటం లేదు, ఇదేంటి మనము నీతిగా ఉన్న దేవుడు మనలను ఆదుకోవటం లేదు అని అనుకోవటానికి వీలు లేదు. ఒకానొక సమయం ఉన్నది. ఆ సమయము వచ్చినప్పుడు, ఆ సమయము ఆసన్నమైనప్పుడు ఎవ్వరూ అడగకుండానే, ఎవ్వరూ తొందరపడకుండానే దేవుడు చక్కగా దుర్మార్గులకు శిక్ష విధిస్తాడు, నీతిమంతులను రక్షిస్తాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. ఈరోజు ఆ సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వాక్యం నుండి. మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ఒక జ్ఞానిగా ఇదిగో ప్రసంగి లోకములో జరుగుచున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాడు, నిశితంగా పరిశీలిస్తున్నాడు. అతనికి ఏం కనిపించింది? విమర్శ స్థానమున దుర్మార్గత కనిపించింది. అంటే ఒక న్యాయం జరగాలి, ఒక మంచి తీర్పు వెలువడాలి, అటువంటి పరిస్థితులలో దుర్మార్గత జరుగుతోంది. దుర్మార్గత. అలాగే న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత. ఇక్కడ న్యాయం ఉండాలి, ఇక్కడ సమన్యాయం జరగాలి అనేటువంటి పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అక్కడ దుర్మార్గత జరుగుతున్నది, దుర్మార్గత రాజ్యం ఏలుతోంది. ఇదంతా కూడా ఇదిగో ప్రసంగికి కనిపించింది. అప్పుడు అతడు ఏమనుకుంటున్నాడు చూడండి. ప్రతి ప్రయత్నమునకును అంటే ఆ దుర్మార్గతను అంతమొందించవలసినటువంటి సమయం ఒకటి ఉంది. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు. తగిన సమయం ఉంది. మనం ఏదో తొందరపడిపోకూడదు. దేవుడు చూడటం లేదా, దేవుడు లేడా అని కొంతమంది అంటూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు. ప్రతిదానిని కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. ఆయన లెక్కలలోనికి ప్రతిదీ వస్తుంది. మనుషుని యొక్క ప్రతి చర్య, ప్రతి క్రియ ఆయన లెక్కల్లోనికి వచ్చేస్తుంది. అయితే ప్రతిదానికి కూడా తగిన సమయం ఉన్నది. తగిన సమయము. జాగ్రత్తగా పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. ఆవేశపడకూడదు, తొందరపడకూడదు. మనం దేవుని కంటే జ్ఞానులం కాదు. కనుక ప్రతిదానికి కూడా సంయమనము పాటించాలి.
తొందరపడకూడదు. ప్రతిదానికి తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకు దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు. అలాగే దుర్మార్గులకు దేవుడు శిక్ష విధిస్తాడు. నీతిమంతులను ఆదుకోవడం అయినా, దుర్మార్గులకు శిక్ష విధింపబడడం అయినా ఒకానొక సమయమున జరుగుతుంది. మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయం మీకు తెలియకపోతే మీలో అసహనం మొదలవుతుంది, మీలో భక్తిహీనత కూడా చోటు చేసుకుంటుంది. దేవుని విడిచిపెట్టే అవకాశం ఉంది ఈ విషయాన్ని తెలుసుకోకపోతే. ఎందుకంటే దుర్మార్గులను మీరు చూస్తూ ఉంటారు, మీరు కొంతకాలం నీతిని అనుసరిస్తూ ఉంటారు, మీకు ఎటువంటి మంచి ప్రతిఫలం కలగదు. ఇంకా దేవుడు కొంత సమయం వేచి చూడమంటున్నాడు. కనుక మీలో ఆ సహనం నశించిపోతూ, ఈ విషయం మీద మీకు అవగాహన లేక ఆ యొక్క సహనాన్ని మీరు కోల్పోతూ, దుర్మార్గులేమో ఎంతో ఆనందిస్తున్నారు, నీతిని అనుసరిస్తున్నటువంటి నేనేమో ఇదిగో బాధపడుతూనే ఉన్నాను అని మీరు దిగులు చెందకూడదు. తగిన సమయమున్నది. నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకొంటిని. నీతిమంతులకు దుర్మార్గులకు దేవుడే తీర్పు తీర్చును. తగిన సమయము రావాలి. ఈ విషయాన్ని ఎవరైతే హృదయంలో చక్కగా ప్రతిష్ఠించుకుంటారో, ఈ విషయం మీద ఎవరైతే అవగాహన కలిగి ఉంటారో వారు తొందరపడరు. భక్తిహీనులు విర్రవీగుతున్నారా? భక్తిహీనులు అబ్బో గొప్ప లాభాన్ని పొందుతున్నారా? తాత్కాలికంగా వారేదో మిడిసిపాటుతో ఉన్నారా? ఏమాత్రం దిగులు చెందడు నీతిమంతుడు తన నీతిని కాపాడుకుంటూ ముందుకు వెళతాడు. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాలను మనం చూస్తున్నాం. ఒక లోతు గారి సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు లోతు గారు సహనంతోనే ఉన్నారు. సొదొమ గొమొర్రా ప్రాంతాలలో దుర్మార్గులైనటువంటి మనుషులు కామ వికారయుక్తమైనటువంటి ప్రవర్తనతో వారు నడుచుకుంటున్నప్పుడు నీతిమంతుడైన లోతు వారి యొక్క చేష్టల నుండి తప్పింపబడుతూ ఆ సహనాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు నీతిమంతులకు దుర్మార్గులకు తీర్పు తీరుస్తాడు అని లోతుగారు అలా వేచి చూశారు. ఒకానొక సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఏమాత్రం ఇక తడవు చేయడు. మనం తడవు చేద్దాం అనుకున్నా ఆయన తడవు చేయడు. మనం ఒకవేళ ఆలస్యం చేద్దాం అనుకున్నా ఆయన ఆలస్యం చేయనివ్వడు. త్వరగా నీతిమంతులకు రక్షణ, దుర్మార్గులకు శిక్ష, అది జరిగి తీరుతుంది. కానీ ఆ తగిన సమయం రావాలి. ఆ తగిన సమయం ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే సమయము దేవుని చేతుల్లో ఉంది. దేవుడు నిర్ణయిస్తాడు. ఇదిగో దేవుడే తగిన సమయమున నీతిమంతులకు దుర్మార్గులకు తీర్పు తీర్చును. మన చుట్టూ ఎన్నో సందర్భాలు, ఎన్నో పరిస్థితులు, ఎందరో మనుషులు, వారిలో దుర్మార్గులు మనకు కనిపిస్తూ ఉంటారు, నీతిమంతులు మనకు కనిపిస్తూ ఉంటారు. నీతిమంతులేంటి ఇంకా బాధను అనుభవిస్తూనే ఉన్నారు, దుర్మార్గులేంటి ఇంకా వీరు శిక్షలోనికి వెళ్ళటం లేదు, వీరు మేలును అనుభవిస్తున్నారు అని అనుకుంటున్నారా? తగిన సమయం రావాలి. దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఆ సమయాన్ని దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఆ తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దుర్మార్గుడు నాశనానికి వెళతాడు, నీతిమంతుడు లేవనెత్తబడతాడు, నీతిమంతుడు రక్షింపబడతాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 5వ వాక్యం నుండి, ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. ధర్మమును ఆచరించు వారికి, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సహనాన్ని కోల్పోవద్దు. నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నీతిని అనుసరిస్తున్నాను, వాక్యాన్ని వింటున్నాను, వాక్య ప్రకారం జీవిస్తున్నాను, కానీ నా జీవితం అయితే కష్టాలలోనే ఉంది, ఇబ్బందులలోనే ఉంది, నేను చివరికి నాశనం అయిపోతానా అని అనుకోవద్దు. ఇదిగో చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ఇదే జ్ఞానం. సమయము వచ్చును, న్యాయము జరుగును.
సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. ప్రతి సంగతిని విమర్శించు సమయమున్నది, ఆ సమయము ఏర్పడి ఉన్నది. ఏమంటే ప్రతి సంగతిని విమర్శించడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు. మనం ఎందుకు తొందరపడుతూ ఉండాలి? మనం ఎందుకు అసహనానికి గురవ్వాలి? తప్పనిసరిగా దేవుడు న్యాయం తీరుస్తాడు, న్యాయం తీరుస్తాడు. మనం మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. కనుక ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును. ఆ సమయమే లేకపోతే, ఆ తగిన సమయమున దేవుడు సరైనటువంటి తీర్పు వెలువరించకపోతే ఏం జరుగుతుందో చూడండి. లేని ఎడల మనుషులు చేయు కీడు బహుభారమగును. దేవుడు ఎప్పటికప్పుడు ఆ సమయాన్ని నిర్ణయించకపోతే, ఎప్పటికప్పుడు మనుషులను నియంత్రించకపోతే ఆ కీడు బహుభారముగా మారిపోతుంది. తర్వాత మాటలు, సంభవింపబోవునది నరులకు తెలియదు. ఏమండి, దేవుడు ఏమి నిర్ణయించాడో మనుషులకు తెలియదు, నీతిమంతులకి తెలియదు, అనీతిమంతులకి తెలియదు. జ్ఞానులైతే ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఏమని? ఒకానొక సమయం వస్తుంది, దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకుంటున్నారు. కానీ ఏమి సంభవించును, ఎలాగూ సంభవించును, దుర్మార్గులకు కీడు ఏ విధంగా సంభవించును, నీతిమంతులకు రక్షణ ఏ విధంగా సంభవించును అనేది తెలియదు, నరులకు తెలియదు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు. అది ఎలాగూ సంభవించునో నరులకు తెలియజేయువారెవరు? అది దేవుని చేతుల్లో ఉన్నది. దుర్మార్గుడు ఖచ్చితంగా కీడును అనుభవిస్తాడు, నాశనమును చవిచూస్తాడు. ప్రస్తుతానికి తాత్కాలికంగా వాడు విర్రవేగవచ్చు, వాడికి లాభం కలగవచ్చు. కానీ ఒకానొక దినమున దేవుడు వాడు చేసినటువంటి దుర్మార్గతను అంతటినీ కూడా లెక్కలలోనికి తీసుకుని వచ్చి పోసగుచ్చినట్టుగా దేవుడు వాడి ముందుంచి తప్పనిసరిగా దాని యొక్క క్రియా ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఈ మాటలను చదువుతున్నప్పుడు మనకెంతో ఆదరణ కలగాలి. దేవుడు తప్పనిసరిగా నీతిమంతులనైతే ఆదుకుంటాడు, రక్షిస్తాడు. దుర్మార్గులను కూడా ఆయన విడిచిపెట్టాడు. అయితే ఒక సమయం ఉన్నది. ఏమంటే వెంటనే జరిగిపోతే ఇక చెప్పుకోవడానికి ఏముంది? వెంటనే అన్నీ జరిగిపోతే, దుర్మార్గుడు అన్యాయము జరిగించగానే, అక్రమం జరిగించగానే వెంటనే శిక్ష వచ్చేసింది అనుకోండి, మనుషులు ఎటువంటి భక్తిని చూపిస్తారంటే వేషధారణతో కూడినటువంటి భక్తిని చూపిస్తారు. అసలు అది భక్తి అనిపించుకోదు, ఎందుకంటే వెంటనే శిక్ష కలుగుతుంది కనుక భయపడిపోతారు. అలా కాదు, దేవుడు ఒక సమయాన్ని నిర్ణయిస్తున్నాడు. తగిన సమయం ఒకటి నిర్ణయింపబడినది. ఆ సమయమున దేవుడు చక్కగా తీర్పు తీరుస్తాడు. ఈ విషయాన్ని జ్ఞానులు మనస్సులో ఉంచుకోవాలి. ఈ విశ్లేషణ ద్వారా మీరు ఈ సంగతులను చక్కగా నేర్చుకోవాలి. ఎప్పుడూ కూడా ఇక అసహనానికి లోనవ్వకూడదు, ఎప్పుడూ కూడా తొందరపాటుతో మీరు ఉండకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు, దుర్మార్గతలోనికి వెళ్ళకూడదు. అందువిషయమై దేవుడి ఈ సంగతులన్నిటిని కూడా మనకు నేర్పిస్తున్నాడు. మనము దుర్మార్గతను ఆశ్రయించకూడదని. ఎందుకంటే ఒకవేళ ఈ విషయం తెలియకపోతే దుర్మార్గులేంటి చక్కగా జీవిస్తున్నారు, వారు లాభాన్ని పొందుతున్నారు, నేను కూడా దుర్మార్గుడిని అయిపోదాం అని ఒకవేళ ఏమైనా అనుకుంటున్నారా? అలాగే నీతిలో ఎంతకాలం అని ఉంటాం? నీతిలో ఉన్నప్పుడు మనకు కష్టము, ఇబ్బంది తప్ప ఏమీ మిగలటం లేదు అని ఒకవేళ మీరు సహనాన్ని కోల్పోతున్నారా? అలా ఉండకూడదని దేవుడు ఈ జ్ఞానపు వాక్కులను మనకు అనుగ్రహిస్తున్నాడు. తప్పనిసరిగా తగిన సమయం ఒకటి వచ్చును, ఆ సమయమున దేవుడు తీర్పు తీర్చును. దుర్మార్గులకు శిక్ష, నీతిమంతులకు రక్షణ. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఈ సందర్భంగా మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వాక్యం. జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి. ఇది ఖచ్చితమండి. కాలాలు మారినా కానీ ఇదిగో ప్రసంగి గ్రంథంలోనూ దేవుని యొక్క జ్ఞానం అదే విధంగా చెప్పింది. ఇదిగో ప్రకటన గ్రంథంలో కూడా దేవుని జ్ఞానం అదే విధంగా చెప్పింది.
ఒక సమయం ఉన్నది, తగిన సమయం ఉన్నది, దేవుడు నిర్ణయించిన సమయం ఉన్నది. ఆ నిర్ణయ కాలమున తప్పనిసరిగా దుర్మార్గులకు శిక్ష విధింపబడుతుంది, నీతిమంతులకు రక్షణ అనుగ్రహింపబడుతుంది. ఇదిగో ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. భూలోకాన్ని నశింపజేస్తున్నారు కొంతమంది తమ ఆగడాల వలన, తమ దుర్మార్గపు ప్రవర్తన వలన, ఖండకావరంతో ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. కనుక వారిని నశింపజేయుటకు సమయము వచ్చియున్నది. వారిని నశింపజేయుటకు సమయము వచ్చియున్నది. అలాగే దేవుని కొరకు బ్రతుకుచున్న వారిని మృతుల తీర్పు పొందుటకును, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి, ఎవరినైనా సరే దేవుడు లెక్కలలోనికి తీసుకుని వచ్చేస్తాడు, తీర్పులోనికి తీసుకుని వచ్చేస్తాడు. నీవు దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నావా? నీ కష్టాన్ని దేవునికిచ్చి, నీ సమయాన్ని దేవునికిచ్చి, ఉన్నతమైనటువంటి ఆలోచనలతో దేవుని మార్గంలో నీవు కొనసాగుతున్నావా? దేవునికి భయభక్తులు చూపిస్తున్నావా? లోబడి జీవిస్తున్నావా? అయితే నీకు చక్కని ప్రతిఫలం ఎదురు చూస్తోంది. నీ కొరకు దేవుడు ఆ ప్రతిఫలాన్ని సిద్ధం చేస్తున్నాడు. తగిన సమయమున నీకిచ్చుటకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక నీవు కూడా అదే స్ఫూర్తితో ఈ ఆలోచన అంతటిని నీవు మనస్సును ఉంచుకొని, ఏమాత్రము అసహనానికి నీవు లోను కాకుండా చక్కని విశ్వాసముతో, మంచి నిరీక్షణతో, ప్రేమ కలిగి సత్కార్యములు చేయటానికి మనం అందరం పూనుకోవాలని దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. తగిన సమయం అయితే ఖచ్చితంగా ఉన్నది. తగిన సమయం ఖచ్చితంగా ఉన్నది. అలాగే 98వ కీర్తన 9వ వాక్యాన్ని మీరు చూడండి. దేవుడు సిద్ధమవుతున్నాడు. ఈ విధంగా తగిన సమయము కొరకు దేవుడు సిద్ధమవుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలను ఇప్పుడు మీరు చూడండి. 98వ కీర్తన 9వ వాక్యం, భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. ఆయన సిద్ధమవుతున్నాడు. ఆయన సిద్ధమవుతున్నాడు. కనుక ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకైతే చాలా ఆనందం కలుగుతుంది. నీతిమంతులను ఓదార్చడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు. నీతిమంతులకు ఆదరణ కలిగించడానికి దేవుడు సిద్ధమవుతున్నాడు. అలాగే దుర్మార్గులు ఎంత చెప్పినా వినటం లేదు. దుర్మార్గులు హేళన చేస్తున్నారు, దేవుని మాటలను హేళన చేస్తున్నారు, దేవుని వాక్యాన్ని పట్టించుకోవటం లేదు, వెర్రి ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుడు ఎంతో గొప్పగా సమాధానాన్ని చెప్పినా ఆ సమాధానాన్ని స్వీకరించే మనస్సుతో లేరు. కనుక దేవుడు దేనికి సిద్ధమవుతున్నాడు చూడండి, తీర్పు తీర్చటానికి. తీర్పు ఎవరి చేతుల్లో ఉంది? న్యాయాధిపతి ఎవరు? న్యాయమూర్తికి భయపడొద్దా? లోకంలో ఉన్నటువంటి చిన్న చిన్న కోర్టులు, ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, అంతర్జాతీయ కోర్టు, ఈ కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులకి మీరు భయపడిపోతుంటారే? అక్కడ ఉన్నటువంటి బిల్లబంట్రోతుకే భయపడిపోతుంటారే? కోర్టులో ఉన్నటువంటి బిల్లబంట్రోతుకే భయపడిపోతుంటారు. కానీ నా దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు. చూడండి, వ్రాయబడిన దేవుని మాటలను చూడండి, సుస్థిరమైన దైవవాక్కులను చూడండి. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. వ్రాయబడిన మాట నిష్ఫలము కానేరదు, నిరర్ధకము కానేరదు. యెహోవా వేంచేసి ఉన్నాడు. ఆయన సిద్ధమైపోతున్నాడు. ఆయన సిద్ధమైపోతున్నాడు. కనుక మనం ఏమాత్రం కూడా తప్పుడు ఆలోచనతో ఉండకూడదు. అపవాది అయినవాడు ఏం చేస్తాడు? అపవాది అయినవాడు ఏం చేస్తాడు? మనలో ఒక దుర్బుద్ధిని పుట్టిస్తాడు, ఒక చెడు ఆలోచనను పుట్టిస్తాడు. ఎంతకాలం అయ్యా నీతి, ఎంతకాలం అయ్యా భక్తి, విడిచిపెట్టు, విడిచిపెట్టు, లోకంలో కలిసిపో. ఇదిగో లోకంలో ఉన్నటువంటి వారు చూడు ఎంతగా ఆనందిస్తున్నారు. వారి ఎంజాయ్మెంట్కి అంతు పంతు లేదు. వారు ఎంతగా ఆనందిస్తున్నారు చూడు. నీవు కూడా వారితో కలిసిపోయి వారితో గెంతులాడు అని అపవాది అయిన వాడు తప్పుడు ఆలోచనను మనలో పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వెంటనే ఈ వాక్య భాగాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తగిన సమయం ఉన్నది, తగిన సమయం ఉన్నది. దేవుడు పరిశుద్ధులకు చక్కగా నిత్య జీవపు ఫలాన్ని అనుగ్రహిస్తాడు. వారి కష్టం వృధా పోదు. వారు దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు వారి కష్టం వృధా పోదు. అలాగే దుర్మార్గులకు దేవుడు కఠినమైనటువంటి శిక్షను కూడా అమలు చేస్తాడు. ప్రస్తుతం వారు కడుపు నిండా తిని గెంతుతున్నారేమో, వారు శరీరపు సుఖాన్ని కోరుకుంటున్నారేమో,
లోక సంబంధమైన భోగభాగ్యాలను వారు ఆశిస్తున్నారేమో, వాటిని వెంబడిస్తున్నారేమో. అయితే వారిని అందరినీ కూడా శిక్షించటానికి, తిన్నదానిని కక్కించటానికి దేవుడు సిద్ధమవుతున్నాడు. యెహోవా వేయించేసి ఉన్నాడు. కనుక ఈ మాటల ద్వారా మీలో పరివర్తన రావాలి. నీతిమంతుడు మరింతగా నీతిని అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ దుర్మార్గులైన వారి మాటలు వింటూ ఉంటే వెంటనే వారి ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు క్షమించే అవకాశం ఉంది. వెంటనే వారి యొక్క ప్రవర్తనను మార్చుకొని దేవుని వైపు తిరగగలిగితే, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి, ప్రభువా నా తప్పును క్షమించు, నా పాపమును క్షమించు, ఇప్పటి వరకు ఇష్టానుసారంగా జీవించాను, ఇదిగో నీ ముందు నా జీవితాన్ని ప్రోక్షించుకుంటున్నాను, ఇక మీదట నీకు నేను భయపడతాను, నీ యొక్క ఆలోచనను నెరవేరుస్తాను, నీ సంకల్పమును గౌరవిస్తాను, నీవు తీర్పు తీర్చుటకు ఏం చేస్తున్నావు అని నేను తెలుసుకున్నాను, ఇదిగో జ్ఞానపు వాక్కుల తట్టు నేను తిరుగుతున్నాను అని దేవుణ్ణి మీరు వేడుకోగలిగితే, బ్రతిమిలాడుకోగలిగితే దేవుడు మీకు కృపను అనుగ్రహించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. కనుక ప్రియులారా, మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి, మనుషులందరికీ మీ తీర్పులను అనుగ్రహించారు. వ్రాయబడిన మాటలలో తగిన సమయం ఒకటి ఉన్నదని, ఆ సమయమున భక్తిహీనులకు మీరు తీర్పు తీర్చబోతున్నారని, నీతిమంతులను ఆదుకోబోతున్నారని మీరు మాకు తెలియజేశారు. కనుక నాయన, ఏమాత్రము మా భక్తిని విడిచిపెట్టకుండా, పరిశుద్ధతను కోల్పోకుండా, పరిశుద్ధాత్మ సహవాసములో యేసుక్రీస్తు ప్రభువు మార్గములో నిత్యము నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. భక్తిహీనులైన వారు ఈ మాటలను విని మారు మనసును అందడానికి వారికి తగిన అవకాశమును కల్పించండి. మీ కృపకు వారు పాత్రులకు నిమిత్తము మీ వైపు చూడగలిగేటువంటి మనస్సును వారు తెచ్చుకొనగలుగులాగున వారికి సహాయము చేయండి. అపవాది అయిన వాని మాయలో పడిపోకుండా మనుష్యులు మీ రక్షణ వెలుగును చూడగలుగుటకు మీ కృపను, మీ సహాయమును, మీ సమాధానమును మానవలోకానికి తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.